ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ 20. థ్యాంక్స్ బావా. నవ్వుతూ అద్వైత్ని సైడ్ నుంచి హక్ చేసుకొని చెప్పాడు జై. మూసుకొనుండుబే అంటూ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అశ్వి అక్కడే కూర్చొని ఉండటం చూసి తన పక్కకి వచ్చాడు జీవన్. ఏంటి వదినా ఇంత సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా అడిగాడు జీవన్. ఏం మాట్లాడాలి? కొంచెం హెడేక్గా ఉంది, అందుకే ఇలా ఉన్నాను అంది అశ్వి. అయ్యో అవునా, ఏమైంది? ఒంట్లో బాలేదా కంగారుగా అడిగాడు జీవన్. బానే ఉంది, కానీ లైట్గా హెడేక్ వస్తుంది అంతే అంది అశ్వి. అవునా, పోనీ పడుకుంటావా? ఆహా వద్దు అంటూ మాట్లాడుతూ ఉంటే కోడలు దేనికో ఇబ్బంది పడటం గమనించి అక్కడికి వచ్చారు ప్రియా గారు. ఏమైందమ్మా అడిగారు ప్రియా గారు. ఏం లేదత్తయ్య అంటూ ఉంటే అవంతిక మాట్లాడుతూ, చూస్తున్నా ఈ మధ్య కోడలొచ్చిన తర్వాత అసలు నా మీద ప్రేమ తగ్గిపోయింది. పెద్ద కోడలు వచ్చాక సగం ప్రేమ తగ్గిపోయింది. ఇంక చిన్న కోడలు కూడా వస్తే పూర్తిగా నన్ను తీసి పక్కన పెట్టేస్తావు కదా అడిగింది అవంతిక. ఆ మాటకి ప్రియా గారు కోపంగా అవంతిక వైపు చూసేసరికి, నువ్వు ఎలా చూసినా కూడా నా మాట ఇదే అంటూ అశ్వి దగ్గరికి వచ్చి, నువ్వు రావే నాతో అంటూ తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ మధ్య దీనికి పిచ్చి పట్టింది, ఆ విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది అంటూ కోపంగా చెప్పారు ప్రియా గారు. మమ్మీ దానికేం పిచ్చి పట్టలేదు అన్నారు అద్వైత్ జీవన్ ఒకేసారి. అబ్బా, చెల్లి మీద ఒక్క మాట పడనివ్వరమ్మా అన్నారు జై ప్రియా గారు ఒకేసారి. జై ప్రియా గారు ఒకేసారి అలా అనేసరికి అందరూ గట్టిగా నవ్వేశారు. మళ్ళీ ప్రియా గారు వచ్చి వసుంధర గారి పక్కన కూర్చొని ఇద్దరూ మాటల్లో పడిపోయారు. కృష్ణకాంత్ గారు జై తండ్రి గారు బిజినెస్ కోసం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమైందే? హెడేక్గా ఉంది అవంతిక అంటూ తన భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకొని చెప్పింది అశ్వి. ఏం ఆలోచిస్తున్నావంతలా ప్రేమగా అడిగింది అవంతిక. అంత సీన్ లేదు, హెడ్ బాత్ చేసి కొంచెం తడిగా ఉన్నప్పుడే జడ వేసేసుకున్నాను, అందుకనే తలనొప్పి వస్తుంది, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు కంగారు పడాల్సిన పని అంతకంటే లేదు అంది అశ్వి. అబ్బో సర్లే, ఇంతకీ ఇది చెప్పు, నువ్వు డ్రెస్ కలర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా అడిగింది అవంతిక. ఇందాకే చెప్పేశా, రేపు మార్నింగ్కి ఎలా అయినా కుట్టేసిస్తా అని చెప్పారు, నువ్వేం టెన్షన్ పడకు. ఇంతకీ మోడల్ తనే కదా, ఫిక్స్ అయ్యావు కదా అడిగింది అశ్వి. అంతా ఫిక్స్ అయిపోయింది, నువ్వేం కంగారు పడకు అంది అవంతిక. అవునా, గుడ్ గుడ్ అంటూ ఇద్దరు మాటల్లో పడిపోయారు. తరువాత ప్రియా గారు వసుంధర గారు పిలవడంతో ఇద్దరూ అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఇక భోజనాలు తినేశాక కాసేపు అక్కడే అందరితో కబుర్లు చెప్పి ఇక ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు అద్వైత్ కార్ డ్రైవ్ చేస్తూనే. పర్వాలేదు, బానే ఉంది అంటూ డబ్బులు తీసి అద్వైత్ ముందు పెట్టింది. ఏంటిది డబ్బుల్ని చూస్తూ అడిగాడు అద్వైత్. డబ్బులు వెటకారంగా చెప్పింది అశ్వి. అశ్వి చెప్పిన తీరుకి కోపంగా తన వైపు చూస్తూ, నేను ఇంకా చితికిపోయిన కాగితాలు అనుకున్నాను, మూసుకొని ఎందుకో చెప్పు అడిగాడు అద్వైత్. మీరే చెప్పారుగా కార్ నాది పెట్రోల్ నీది అని, అందుకే ఇస్తున్నాను అంది అశ్వి. అవసరం లేదు, ఉన్ని నీ దగ్గర అన్నాడు అద్వైత్. వద్దు సార్, మళ్ళీ వంక పెట్టుకొని నేను మీ డబ్బులు తిన్నాను అన్నట్టు మాట్లాడతారు, మాకు అలాంటి మాటలేం వద్దు అంది అశ్వి. ఆ మాటకి అశ్వి వైపు కోపంగా చూస్తూ, నేనేమనను అన్నాడు అద్వైత్. సరే అయితే అనుకుంటూ డబ్బులు లోపల పెట్టేసింది. ఇంకాసేపు జర్నీ చేసి ఇంటికి చేరుకున్నారు. అద్వైత్ కార్ పార్క్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతే అశ్వి కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. బాగా హెడేక్ అవుతూ ఉండటంతో అలానే డ్రెస్ కూడా మార్చుకోకుండా పడుకుండిపోయింది. ఆ హెడేక్ కాస్త రాత్రికి జ్వరంగా మారిపోయింది. దేవుడా, ఏంటి ఇంత చలేసేస్తుంది అనుకుంటూ బ్లాంకెట్ నిండుగా కప్పుకొని పడుకుంది అశ్వి. ఎప్పుడో రాత్రి 8 గంటలకి బయటికి వచ్చాడు అద్వైత్ తన ఆఫీస్ వర్క్స్ చూసుకొని.
అశ్వి ఏమైనా చేసుకొని తినిందా అడిగాడు అద్వైత్. లేదు బాబు గారు, వచ్చినప్పుడు వేసిన తలుపులు ఇప్పటికొచ్చి తీయలేదు. వంట చేసుకున్నట్టు ఆనాళ్ళు కూడా ఎక్కడా లేదు. పడుకొని లెగలేదనుకుంటాను అంది పని ఆవిడ. అవునా, ఒకసారి వెళ్ళి చూసిరండి అన్నాడు అద్వైత్. అలాగే సార్ అంటూ వాళ్ళు 2 అడుగులు ముందుకి వేసేసరికి అద్వైత్ వాళ్ళని పిలిచి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను వెళ్తాను అంటూ వాళ్ళ దగ్గర ఉన్న స్పేర్ కీ తీసుకొని ఆ డోర్ ఓపెన్ చేశాడు. బ్లాంకెట్ కప్పుకొని పడుకున్న అశ్విని చూసి దగ్గరికి వెళ్ళాడు అద్వైత్. అశ్వి, అశ్వి అంటూ తనని పిలుస్తూ తన నుదుటి మీద చేయి పెట్టి చూశాడు. బాగా ఒళ్ళు కాలిపోతూ ఉండటంతో అశ్విని మెల్లగా తనని లేపి కూర్చోబెట్టాడు. అశ్వికి మాత్రం బాగా నీరసంగా అనిపించటంతో అలానే అద్వైత్ భుజం మీద తల వాల్చి పడుకుండిపోయింది. అద్వైత్ వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. హలో డాక్టర్, అది నా వైఫ్కి కొంచెం బాగాలేదు, ఒకసారి వచ్చి తనని చెక్ చేస్తారా అడిగాడు అద్వైత్. సారీ అద్వైత్ గారు, నేను వేరే ఆపరేషన్ పని మీద కెనడా వచ్చాను, రియలీ సారీ అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు అతను. అద్వైత్ వెంటనే ఇంకో అమ్మాయికి కాల్ చేశాడు. హలో అంది ఆ అమ్మాయి. ప్రణవి, ఎక్కడున్నావురా అడిగాడు అద్వైత్. నేనిప్పుడే షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని హాస్టల్కి వచ్చా అన్నయ్య, ఏమైంది అద్వైత్ మాటలు ఎందుకో తేడాగా అనిపిస్తుంటే అడిగింది ప్రణవి. అది మీ వదినకి హెల్త్ బాలేదురా, అందుకే ఒకసారి నేను వెహికల్ పంపిస్తాను, నువ్వు రాగలవా అడిగాడు అద్వైత్. మళ్ళీ వెహికల్ ఎందుకు అన్నయ్య, నేను స్కూటీలో వస్తాను అంది ప్రణవి. సరేరా, జాగ్రత్తగా ఇంటికి రా అన్నాడు అద్వైత్. అలాగే అన్నయ్య, నేను అరగంటలో అక్కడ ఉంటాను, నువ్వు ఈలోపు తడిగుడ్డ పెట్టు, ఏం కాదు, నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి స్టార్ట్ అయింది ప్రణవి. అద్వైత్ అశ్విని ఎత్తుకొని తన రూంలోకి తీసుకొని వెళ్ళాడు. మెల్లగా తనని మంచం మీద పడుకోబెట్టి ప్రణవి చెప్పినట్టే తడిగుడ్డ తీసుకొని రమ్మని చెప్పి అది అశ్వి నుదుటి మీద పెడుతూ ఉన్నాడు. చలికి బాగా వణికిపోతూ ఉండటం చూసి ఏసీ ఆఫ్ చేశాడు అద్వైత్. ఒక అరగంటకి అక్కడికి వచ్చింది ప్రణవి. ప్రణవి, వచ్చావా, ఒకసారి చూడు అన్నాడు అద్వైత్ కంగారుగా. అన్నయ్య, నువ్వు బయటికి వెళ్ళవా, నేను చూస్తాను అంటూ అద్వైత్ని బయటికి పంపించి అశ్విని చెక్ చేసే పనిలో పడింది. ఒక 10 నిమిషాలకి బయటికి వచ్చిన ఆమె అద్వైత్ వైపు చూస్తూ, అన్నయ్య, తన బాడీ చాలా వీక్గా ఉంది, ఒకసారి టెస్ట్ చేయించాలి అంది ప్రణవి. అవునా, ప్రమాదం ఏం లేదు కదా అడిగాడు అద్వైత్. ప్రస్తుతానికైతే ఏం లేదు, కానీ డిఫెక్ట్ ఏంటో తెలియాలి కదా, నిన్న ఏమైనా బయట ఫుడ్ తిన్నదా అడిగింది ప్రణవి. లేదమ్మా, ఇంట్లో వంట చేసుకొని తిన్నది అన్నాడు అద్వైత్. అవునా, సరే అయితే రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకొని రా అన్నయ్య, ప్రాబ్లం ఏంటో చెక్ చేసి చెప్తాను అంది ప్రణవి. సరేరా, నువ్వు నీ స్కూటీ ఇక్కడ వదిలేసి నా కారులో వెళ్ళు, రేపు మార్నింగ్ కల్లా నీ స్కూటీ మీ హాస్టల్ ముందు ఉంటుంది, సరేనా అన్నాడు అద్వైత్. అయ్యో పర్లేదన్నయ్య, నేను వెళ్ళిపోతాను అంది ప్రణవి. అలా ఏం కుదరదు, నువ్వు వెళ్ళు, లేదు అంటే నైట్ ఇక్కడే ఉండిపో అన్నాడు అద్వైత్. సరే అయితే కారులో వెళ్తానులే, ఇదిగో మందుల చీటి, మెడిసిన్ ఇప్పుడు ఒక డోస్ వేయించు, రేపు మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, అప్పటికి తగ్గకపోతే అప్పుడు చూద్దాం, సరేనా అన్నయ్య నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అద్వైత్ తన మనిషి ద్వారా మందులు తెప్పించాడు. మెల్లగా అశ్విని నిద్రలేపి తనకి ఫుడ్ పెట్టి మందులు వేయించాడు. మందులు వేయగానే మళ్ళీ పడుకుండిపోయింది అశ్వి. నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లగా కళ్ళు తెరిచి తను ఎక్కడుందో చూసుకుంది అశ్వి. నేను అద్వైత్ గారి రూమ్కి ఎప్పుడు వచ్చాను అనుకుంటూ సరిగ్గా కూర్చోవడానికి ప్రయత్నిస్తూ చుట్టూ చూసింది. సోఫాలో కూర్చొని నిద్రపోతున్న అద్వైత్ని చూసి, ఇదేంటి, ఇతను ఇక్కడ పడుకున్నాడు అనుకుంటూ అసలేం జరిగిందా అన్న ఆలోచనలో పడిపోయింది. సరిగ్గా ఒక 10 నిమిషాలకి నిద్రలేచాడు అద్వైత్. ఇప్పుడెలా ఉంది అడిగాడు తన నుదుటి మీద చేయి పెట్టి చూస్తూ. ఏమైంది అయోమయంగా అడిగింది అశ్వి. గుర్తులేదా ఆమె వైపే అనుమానంగా చూస్తూ అడిగాడు అద్వైత్.
గుర్తులేకే కదా అడుగుతున్నాను. ఏమైంది? అసలు నేనిక్కడికెలా వచ్చాను? అనుమానంగా అడిగింది. నైట్ చాలా ఎక్కువ ఫీవర్ వచ్చింది నీకు. అందుకే అక్కడ నీకు కంఫర్ట్‌గా ఉండదేమో అని నా రూమ్‌లోకి తీసుకొని వచ్చాను. డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్లారు. టాబ్లెట్స్ వేపించాను. టిఫిన్ తినిపించాను. అదేం గుర్తులేదా? అడిగాడు అద్వైత్ అనుమానంగా. కొంపతీసి ఇప్పుడు నాకు సేవలు చేసినందుకు ఇంత అమౌంట్ అయింది అని దీనికి కూడా బిల్ వేస్తాడా ఏంటి? అనుకుంటూ గుర్తులేదు అద్వైత్ గారు సమాధానమిచ్చింది అశ్వి. నీకు సేవలు చేసిన దానికి నేనేం డబ్బులు ఛార్జ్ చేయను. కానీ నీకు తగ్గే వరకు కుక్ ఫుడ్ వండుతాడు. అది తిను. అండ్ అవంతికకి కాల్ చేసి చెప్పు హెల్త్ బాలేదు, ఆఫీస్‌కి రావడం లేదు అని. నీకు ఫుల్‌గా తగ్గితే అప్పుడు రేపు ఆఫీస్‌కి వెళ్ళు అన్నాడు అద్వైత్. అది కాదు, నెక్స్ట్ వీక్ ఏదో చెప్పాలి అని ప్రయత్నం చేసిన అశ్విని మధ్యలోనే ఆపేస్తూ, ఫుల్‌గా తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్తున్నాను కదా! మళ్ళీ నీకు రోజు నేను సేవలు చేసుకుంటూ కూర్చోవాలా? అడిగాడు అద్వైత్. నేనేమన్నా చేయమని చెప్పానా? ఉక్రోషంగా అడిగింది అశ్వి. పోనీలే అని హెల్ప్ చేస్తే నన్నే అంటావా? ఈ రోజు నుంచి అస్సలు పట్టించుకోను అన్నాడు అద్వైత్ కోపంగా. పట్టించుకోద్దు. ఇప్పుడేమన్నా పట్టించుకుంటున్నారా ఏంటి? మళ్ళీ ఈ విషయం అత్తయ్యకి తాతయ్యకి తెలుస్తుంది అనే కదా భయపడి మీరు డాక్టర్‌కి కాల్ చేశారు. ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు అడిగింది అశ్వి కూడా కోపంగా. అంతే. అప్పటి వరకు కోపాన్ని అణచుకుంటూ ఉన్న అద్వైత్ కోపం కట్టలు తెంచుకుంది. హలో పెద్దమ్మ, ఎలా ఉన్నావు? అడిగింది ప్రణవి. నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు బంగారం? హాస్పిటల్కి వెళ్తున్నావా డైలీ? అడిగారు ప్రియా గారు. ఆ పెద్దమ్మ, వెళ్తున్నా అంది ప్రణవి. ఇంకేంటి తల్లి విశేషాలు? ఇంటికి రావడమే మానేశావు. అంత బిజీ అయిపోయావా? అడిగారు ప్రియా గారు. లేదు పెద్దమ్మ, మొన్న నెల రోజుల పాటు రిమోట్ ఏరియాస్లో హాస్పిటల్ కట్టాలి అనే ఉద్దేశంతో జనరల్ చెకప్ పేరుతో కొంతమంది డాక్టర్స్ని అక్కడికి పంపించారు. అందులో నన్ను కూడా పంపించారు మా డీన్. అందుకే రావడం అవ్వలేదు. కానీ నేను లేని టైం చూసి అద్వైత్ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు అనుకోలేదు అంది ప్రణవి అలిగినట్టు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.